ఇంగ్లీష్మెన్ బేస్బాల్ హైప్ కు బ్రేక్ వేసింది రోహిత్ సేన. ఓటమి అన్నదే లేకుండా ఒక్కో సిరీస్ ను గెలుస్తూ వస్తున్న ఇంగ్లాండ్ టీం కు ఓటమి రుచి చూపించింది. బేస్బాల్ టాక్టిక్ ను పట్టించుకోకుండా అదే స్థాయిలో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో కౌంటర్ అటాక్ చేస్తూ 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. చివరిదైన ధర్మశాల టెస్ట్ లో అశ్విన్ కుల్దీప్ బాల్ ను తిప్పేయడంతో చివరి టెస్ట్ లో ఘన విజయం సాధించింది రోహిత్ సేన. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 156 పరుగులు వెనకబడి ఉంది. తన 100వ టెస్ట్ ఆడుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో 4 టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా మన బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ పతనం ఆగలేకపోయింది. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మధ్యలో మరో సీనియర్ బ్యాటర్ జానీ బేర్స్టో 39 పరుగులతో కొద్దిసేపు క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా లాభం లేకపోయింది. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టును కుప్పకూల్చాడు. అలాగే కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చేరే 2 వికెట్లు, జడేజా 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 218 పరుగులు చేసింది. ఈ సిరీస్ కొత్త ప్లేయర్లకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. 5 కొత్త ఆటగాళ్లు ఈ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చారు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, ఆకాశ్ దీప్లు ఎంట్రీ ఇవ్వగా దేవదత్ పడికల్ తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కోహ్లీ, రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్లు లేకపోయినా ఆ లోటు చెలరేగారు టీమిండియా ప్లేయర్లు. రోహిత్, జైస్వాల్, గిల్ సెంచరీలతో చెలరేగారు. ఇక ధ్రువ్ జురేల్ తనదైన ఆటతో ఇప్పటికే అభిమానుల మనసు దోచుకున్నాడు. 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి టీంను ఆదుకున్నాడు. సర్ఫరాజ్ తొలి టెస్ట్ లోనే 2 హాఫ్ సెంచరీలు చేసి ఇంప్రెస్ చేశాడు. ఇక ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా స్పిన్నర్ ధర్మశాల టెస్ట్ తో 100 టెస్టులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇంగ్లీష్ బౌలర్ అండర్సన్ 700 వికెట్ క్లబ్ లో చేరాడు.